తగినట్లు కూర్చాడురా తాకట్ల మారి అని బ్రహ్మ అన్నట్లు సామెత పెద్దల నుంచి ఊరికే రాలేదు. చూస్తున్నారు కదా, మా వాడి కోసమే వచ్చిందనుకుంటా ఈ సామెత. పీకమాకురా పీకమాకురా అంటే నన్ను ఇట్లా ఇంట్లోకి పంపించాడు. ఆ తర్వాత ఇట్టే పీకేశాడు ఈ పసుపు చట్నీ. చూస్తున్నారు కదా, పీకేసిన తర్వాత ఈ విధంగా కూర్చొని చక్కగా మట్టి అంతా తీస్తూ ఉన్నాడు. ఇంకేం చేస్తాను, ఎలాగో పీకేశాడు అని చెప్పేసి ఫోన్ పట్టేసుకొని ఇక వీడియో తీయటం మొదలు పెట్టేశా. ఇక ఈ విధంగా వీడు చేసిన పనికి వీడియో మొత్తం క్లీన్ చేసుకొని ఆ పసుపు కొమ్మల్ని చక్కగా శుభ్రం చేసుకొని ఈ విధంగా నీళ్ళల్లో వేసి మొత్తం కడిగి ఆరబెట్టాడు నా బిడ్డ. ఈ చెట్టు వేయటానికి కూడా నా బిడ్డే కారణం. హచి హచి అని ఎప్పుడు తుమ్ముతూనే ఉంటాడు. ఆ తుమ్ములనైనా తగ్గిద్దాము అని చెప్పేసి ఈ విధంగా ఈ చెట్టు వేసి ఇంట్లోనే పసుపు తయారు చేసి కొంచెం చిటికెడు పసుపుని పాలల్లో వేసిస్తే ఈ హచి హచి అనే బాధ నుంచి వాడిని విముక్తి చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఈ విధంగా పసుపు కొమ్మలు చెట్టు వేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టేశాను. ఆ తర్వాత ఒక 2 రోజుల పాటు ఎండబెట్టానండోయ్. ఆ తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టేశాను. మీరు కావాలంటే మిక్సీ పట్టేసిన తర్వాత జల్లెల్లో వేసుకొని జల్లించుకోవచ్చు. నేనైతే జల్లించలేదండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పసుపుని నేను ఒక డబ్బాకి ఎత్తి పెట్టేసుకొని చక్కగా గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసిస్తే నా బిడ్డకు హచ్చి హచ్చి తుమ్ములు తగ్గాయి.